అందరికీ నమస్కారం అండి. ఈరోజు రైతులకందరికీ మంచి శుభవార్త అండి. అదేంటంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కదండి, ఆ బ్యాంక్స్ ద్వారా మనకి ₹1,00,000 వరకు గవర్నమెంట్ మనకి రుణం అందజేస్తుందన్నమాట. ఈ రుణం వచ్చేసి ఎలాంటి వాళ్ళకి ఇస్తుంది, ఏమేమి అర్హతలు ఉండాలి, ఎప్పటిలోపల చెల్లించాలి, ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీటిలో ఏముండాలంటే మనకి ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు, ఈ సంఘాల్లో కంపల్సరీ కూడా మనకు సభ్యత్వం ఉండాలి. సభ్యత్వంతో పాటు అదే ఆ ప్రాంతంలోనే మనం నివాసం ఉండాలన్నమాట. నివాసం ఉండాలి. తర్వాత ఇది ఎటువంటి రైతులకు, కౌలు రైతులకు అనమాట. అంటే కౌలు రైతులకంటే ఇప్పుడు నేను ఇక్కడ పంట వేస్తున్నానని చెప్పేసి అఫీషియల్గా ఉండాలన్నమాట. అది ఏంది, వాళ్ళకి ఆ పంట యజమానికి ఆ కౌలు రైతుకు మధ్యన ఒక అంగీకార పత్రం ఉంటుంది, దాన్ని కౌలు పత్రం అంటారనమాట. ఆ కౌలు పత్రం కూడా కంపల్సరీ ఉండాలి, అది కూడా ఒరిజినల్ది ఉండాలి, చెల్లుబాటు అయ్యేది మాత్రమే. ఇంకోటి ఏంటంటే మళ్ళీ 1 ఎకరం భూమిలో కనీసం సాగు చేస్తూ ఉండాలి పంటలో. ఆ సాగు చేసే పంటను మాత్రమే, అలాంటి వాళ్ళకు మాత్రమే వీళ్ళు రుణం ఇస్తారనమాట. తర్వాత ఏడాది లోపల వడ్డీతో సహా చెల్లించాలి. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని మళ్ళీ మనం కంపల్సరీ వడ్డీతో సహా చెల్లించేసేయాలి. మళ్ళీ ఎలాంటి వాళ్ళకి ఇస్తారు, దేవుని మాన్యం కానీ లేకపోతే ప్రభుత్వ భూములు ఉంటాయి కదండి, ఇట్లాంటి వాటిలో వ్యవసాయం చేసుకొని మేము కౌలు రైతులం అని చెప్పేసి అట్లాంటి వాళ్ళకు ఈ రుణం వర్తించదనమాట. ఓన్లీ ప్రైవేటు భూములు మాత్రమే, ప్రైవేటు భూములకు ఇస్తారు, మాత్రం రుణం ఇస్తారనమాట. వాళ్ళకి ఏమేం కావాలి మళ్ళీ ఒకసారి చెప్తానండి. కౌలు రైతులకైతే కౌలు పత్రం ఉండాలి కంపల్సరీ, 1 ఎకరా భూమి కంపల్సరీ సాగులో ఉండాలి, వడ్డీతో సహా చెల్లించేసేయాలన్నమాట. ఇట్లాంటివి. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాంకు ద్వారా మనకి కంపల్సరీ అకౌంట్ ఉండాలండి ఆ బ్యాంకులో. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ద్వారా ఆ బ్యాంకులో వచ్చి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ మనకి అవైలబిలిటీలోకి వస్తాయి అన్నమాట. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయ్యిందనుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.